వాక్య భాగాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుదాం. 7వ వచనం నుంచి 11, 12 వచనాల వరకు చదువుదాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఇండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. నీ మహాకృప చేత మరొక మారు ప్రభువా, ఈ సంవత్సరంలో తండ్రి మొట్టమొదటి నాయనా సరిగా ప్రభువా, ఈ యొక్క మా తండ్రి చిల్డ్రన్ క్రిస్మస్ సండే స్కూల్ పిల్లలతో చేయటానికి, మేమందరము వాళ్ళతో కలిసి నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాలను బట్టి, మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ పిల్లలందరినీ ఈ రీతిగా తర్ఫీదు చేయగలిగినటువంటి ఈ టీచర్స్ అందరినీ మీరు దీవించండి దేవా. ఈ సమయమందు నైనా ఈ పిల్లలను కూడా ప్రభువా, ఒక్కొక్కరిని కూడా వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం. చిన్న పిల్లలను నా యొద్దకు రానిమ్మని వారిని దగ్గరకు చేర్చుకుని వారి తలల మీద చేతులుంచి మీరు ఆశీర్వదించిన దేవుడు నాయన. చిన్న బిడ్డ లాంటి వారిదే పరలోక రాజ్యము అని మీరు సెలవిచ్చారు ప్రభువా. కనుక ఈ సమయమందు మారు మనస్సు పొంది ఈ బిడ్డలు నైనా ఇంకా ఇక్కడ ఎవరైతే మారు మనస్సు పొందని వారుగా ఉన్నారో వారు నీ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ఈ దినము ఒక క్రియను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, నాతో మాతో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. సండే స్కూల్ క్రిస్మస్ కదా, మీరు చెప్పండి, పిల్లలందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అలాగూ జరుగునుగాక అని అర్థం. కాబట్టి ఆమేన్ అని ప్రార్థనను ముగిస్తాం మనం. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని కార్యక్రమాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రయాణాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. చాలా ఇబ్బంది పడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ తప్పదు, ఆ ప్రయాణం మనం చెయ్యాలి. అలాంటి ఒక ప్రయాణం ఒకసారి యోసేపు మరియతో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది. దేవుని వాక్యంలో దేవుడు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి మాట నిరర్ధకము కానేరదు. ఖచ్చితంగా ఆ మాట నెరవేరాలి. యేసుక్రీస్తు ప్రభువును గర్భాన ధరించినటువంటి, గర్భమును మోస్తున్నటువంటి ధన్యురాలైనటువంటి మరియా యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత ఇంకా భార్యాభర్తలుగా వారు ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అవ్వడం, ప్రియులారా, ఆమెను దేవుడు ప్రత్యేకించుకోవడం, ఆ తరువాత వారిరువురు ఒకటిగా జీవించాల్సి వచ్చింది. జీవించడం ఇద్దరు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు వ్యతిరేకమే. ఎందుకు అనంటే ఆమె యొక్క జీవితమే ఒక భయంకరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోనికి నెట్టబడింది. మరియకు అదొక పరీక్ష, యోసేపుకు అదొక పరీక్ష. అయితే వారిరువురు నజరేతు అనేటువంటి ఊరిలో నివసిస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభువు వారు పుట్టవలసింది నజరేతులో కాదు. జాగ్రత్తగా వినండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాల క్రితం, జాగ్రత్తగా మీరు వినాలి. మనం ఆలోచించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాల క్రితం మీకా అనేటువంటి భక్తుడు 2వ వచనంలో, 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక ప్రవచనం చెప్పాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి గ్రామములలో, యోదావారి యొక్క గ్రామాలలో నీవు అల్పమైన దానవైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి వచ్చును అనేటువంటి మాట పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ మాట మీరు బాగా వినాలి. ఇప్పటికిప్పుడు బెత్లెహేములో, ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతంలో యోదావారి కుటుంబాలలో నీవు స్వల్పగ్రామమైన నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షమగుచుండెను అనే మాటకు అర్థం ఏంటంటే మొదటి మానవుడైనటువంటి ఆదాము పతనమైనప్పుడు స్థితిలో నుండి
ఆ ఏదైనా తోటలో ప్రియులారా మరలా తిరిగి వారిని దగ్గరకు తీసుకుని వారి పక్షంగా బలిని జరిగించి వారిని మరలా తిరిగి తనకు దగ్గరకు చేర్చుకోవడానికి సమాధానపరచుకోవడానికి ప్రయత్నించినటువంటి ఆ ప్రయత్నాన్ని చేసింది ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం ఆలోచిస్తే అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు ఆయనే, మోషేకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఆయనే. తర్వాత మనం చూసినట్లయితే ప్రతి ప్రవక్తకు ప్రతి ఒక్క ప్రియులారా న్యాయాధిపతికి ప్రత్యక్షమైన వాడు ఆయనే. ఎప్పటి నుంచి ఆయన ప్రత్యక్షం అవుతున్నాడటంటే శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రత్యక్షం అవ్వడానికి ఆ దినాలలో ప్రియులారా ఆయన కనబడుతూ వచ్చాడు, వారితో మాట్లాడుతూ వచ్చాడు, వారిని దర్శిస్తూ వచ్చాడు. కానీ ఆయన తాత్కాలికంగా కనబడడం, వారితో మాట్లాడటం, వారికి అవసరమైన సందేశాన్ని ఇవ్వడం, ఆ తర్వాత అదృశ్యమైపోవడం చేశాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ దేవుడైతే అబ్రహాముతో మాట్లాడాడో, ఏ దేవుడైతే మోషేతో మాట్లాడాడో, ఏ దేవుడైతే ఇస్సాకుతో మాట్లాడాడో, ఏ దేవుడైతే దావీదుతో మాట్లాడాడో, ఎవరైతే ప్రియులారా ఆనాడు ఉన్నటువంటి పాత నిబంధన భక్తులతో మాట్లాడాడో, ఇప్పుడు ఆయన ఏమవుతున్నాడో తెలుసా? బెత్లెహేము ప్రాంతములో పుట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలి అని అంటే యెహోవా దేవుని ఏకైక అవతారం యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యెహోవా అన్న యేసుక్రీస్తు అన్న వేరు కాదు. యెహోవా అనే పదానికి హెబ్రీ భాషలో కురియోస్ అనే పదం వాడబడింది. ఇక్కడ ప్రభు అనే పదానికి కూడా గ్రీకు భాషలో అదే పదం వాడబడింది. కనుక రెండు రకాలుగా లేడు ఆయన. యెహోవా అన్న యేసుక్రీస్తు అన్న ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన ప్రత్యక్షం అవ్వాల్సింది, ఈయన పుట్టాల్సింది, ఈయన జన్మించవలసినటువంటిది నజరేతులో కాదు. కనుక ఇప్పుడు వాళ్ళు ఏమవ్వాలనంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడ జన్మించాలి అని అంటే ఈ నిండు చోళాలుగా ఉన్నటువంటి మరియా, అలాగే ఆమెతో పాటుగా ఉన్నటువంటి యోసేపు ఇరువురు ఏం చేయాలనంటే బెత్లెహేముకు రావాలి అంటే అంత సులువుగా జరగదు. జరిగిన విషయం చెప్తున్నాను మీకు. ఆ సమయంలో ప్రియులారా దేవుడు ఏం చేశాడంటే చక్రవర్తి అయినటువంటి సీజర్ అగస్టస్ అనేటువంటి ఆ చక్రవర్తిని ప్రేరేపించి మొత్తము యోధా దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేయాలో తెలుసా? జనసంఖ్యలో వ్రాయబడడం కోసం ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఉన్నదేమో నజరేతు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే జనసంఖ్యలో రాయబడాలంటే యోసేపు అసలు ఊరు ఏంటంటే బెత్లెహేము, దావీదు యొక్క గ్రామం. దేవునికి స్తోత్రం. ఈరోజు చూడండి ప్రియులారా, ఇంచుమించుగా నజరేతు నుండి ఇప్పుడు వారు ఏమవ్వాలనంటే బెత్లెహేముకు రావాలి. ఎవరు చెప్పినా వాళ్ళు వినరు, ఎవరు చెప్పినా వాళ్ళు రాలేరు. ఎందుకంటే దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం అంటది. నజరేతు నుండి బెత్లెహేముకు ఎంత దూరం? 150 కిలోమీటర్లు. మధ్యలో ఏమైనా కూడా చెప్పలేం. ఎందుకంటే ఆమె నెలలు నిండుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని రోజులు ప్రయాణం చేసి 150 కిలోమీటర్లు వాళ్ళు అక్కడికి చేరాలి అని అంటే ఇంచుమించుగా ఒకవేళ ఎక్కడ ఏ ఆటంకం లేకుండా చక్కని రహదారి అయితే, చక్కని రోడ్డు వేయబడినటువంటి స్థితి అయితే ఖచ్చితంగా రోజుకి ఇంచుమించుగా 20 మైళ్ళు నడవగలరంట. లేకపోతే గాడిద మీదనైనా 20 మైళ్ళు మాత్రమే ప్రయాణం చేయగలరు. మిగిలినటువంటి ఇది మళ్ళీ రోజు ప్రయాణం చేయాలి. అది ఎప్పుడంటే రోడ్డు సజావుగా ఉన్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు. అప్పటి కాలంలో రోడ్లు ఇలాగ లేవు. మా చిన్నప్పుడే మాకు ఒక చిన్న రోడ్డు ఉండేది. ఆ చిన్న రోడ్లో మనం ఒకవేళ ప్రయాణం చేస్తే ఇటు కాలువలో కన్నా పడిపోతాం, లేకపోతే అటు ఇటు ఏదైనా స్లిప్ అయితే మాత్రం అంత జాగ్రత్తగా వెళ్ళాలి. అలాంటి రోడ్లు ఉండి ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు ఆ రోడ్లు. ఏమండి, చాలాసార్లు వర్షానికి జారిపోతుండేవి. సైకిల్ మీద వెళ్తున్నప్పుడు సైకిల్ నిండా మట్టి పట్టేస్తూ ఉండేది. ఈరోజు అలాంటివి చాలా రేర్, అలాంటి రోడ్లు కనిపించవు. కానీ ఆ రోజుల్లో ప్రియులారా సరైనటువంటి రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసి ఇంచుమించుగా 4 రోజులు ప్రయాణం చేయాలనంటే ఈమెమో నెలలు నిండినటువంటి గర్భవతి, ఈమెను తీసుకుని వెళ్లాల్సిందే ఖచ్చితంగా. ఆమెను విడిచి వెళ్ళడానికి లేదు. జనసంఖ్యలో వ్రాయబడడం కోసం ఇరువురు వెళ్లాల్సిందే. ఆ బెత్లెహేము అనే ఊరికి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాల్సినటువంటి సమయం ఉంది. కనుక నాకు తెలిసి ఒకవేళ పోనీ మామూలుగా నడిస్తే ఒక రోజుకి 20 మైళ్ళు అయితే, ఒక రోజుకి ప్రియులారా ఎన్ని కిలోమీటర్లు అయితే నిజంగా ఒకవేళ కనుక వాళ్ళు ఇంచుమించుగా కొన్ని రోజులే, ఒకవేళ 10-15 రోజులైనా పట్టుండొచ్చు ప్రయాణం అంటే మామూలు ప్రయాణం కాదు. ఈమెమో గర్భవతి అయినటువంటి వాళ్ళను, ఇంకా మాసములు నిండిపోయినటువంటి వాళ్ళను ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఎవరు ఇష్టపడతారు ఎవరైనా? ఇక్కడ నుంచి మనం మండపేట వెళ్తే ఇంతకుముందు రోడ్లు అయితే ఖచ్చితంగా మధ్యలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి ఉండేది. కానీ గమనించండి, చిన్న ఊరు కాదు, చిన్న దూరాలు కాదు. ఆ దూరాన్ని ఇలా కొలిచాం. ఒకవేళ కనుక మనం గూగుల్లోకి వెళ్ళి కొడితే ఇలా ఉంది దాని వివరం. నజరేత్ టు బెత్లెహేమ్
కారు మీద వెళ్తేనట 1 hour 56 minutes పడుతుంది. ట్రైన్ మీద వెళ్తే 2 hours 4 minutes పడుతుంది. బస్సు మీద వెళ్తే 1 hour 34 minutes పడుతుంది. ఒకవేళ రోడ్డు అంతా బాగుండి నడకన వెళ్తే రోజుకు దాదాపు 20 మైళ్ళు ప్రయాణం చేయొచ్చు, అంతకంటే మించి ప్రయాణం చేయలేదు. అలాంటి పరిస్థితి. ఈ మధ్యలో ఒకవేళ ఆహారం కొరకు, దాహం కోసం, వండుకోవడం కోసం ఎవరు పెడతారు ఆహారం? ఎవరో ఏ రకంగా ప్రియులారా వాళ్ళు ప్రయాణం చేయాలి. చాలా కష్టతరమైనటువంటి ప్రయాణం. నేను అనుకుంటున్నాను ఏంటంటే, యేసయ్య పుట్టేది ఈ లోకంలో రాజ్యం ఏలడానికి కాదు. యేసు ప్రభు పుట్టేది యుద్ధాలు చేయడానికి కాదు. యేసు ప్రభు పుట్టేది లోకమును ప్రియులారా దుష్టులను సంహరించడానికి, లేకపోతే మంచి వాళ్ళను రక్షించడానికి కాదు. మనుషులందరూ పాపులే. పాపులైనటువంటి మనుషులందరినీ రక్షించాలి అనంటే ఆయన సిలువ వేయబడాలి. రక్షించాలి అనంటే ఆయన నలగొట్టబడాలి. రక్షించాలి అనంటే మన పాపము ఆయన మీద వేసుకొని ఆయన భరించవలసిన వాడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొరకు మరియ యోసేపులు ఏం చేస్తున్నారో తెలుసా? శ్రమానుభవము కలుగుండా వెళ్తున్నారు. యేసయ్య కోసం, ఈ లోకానికి ప్రభువును అందించడం కోసం వారు ప్రయాసపడుతున్నారు. నేను అంటాను ఏంటంటే, వారు సిలువ మోస్తున్నారు. వారు ఏం మోస్తున్నారు? సిలువ మోస్తున్నారు. వాళ్ళ శ్రమానుభవం గుండా వెళ్తున్నారు. ఆ దినాలలో ప్రియులారా ఎన్ని సౌకర్యాలు లేనప్పుడు అసలే వాళ్ళ బీద కుటుంబం, బీద వాళ్ళు అయినటువంటి వాళ్ళు కాళ్ళకు చెప్పులు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. ఏమండి? కాళ్ళకు చెప్పులు ఉన్నాయో లేదో కూడా తెలియదు. ఏ రకంగా ఒకవేళ వారు ప్రయాణం చేయటానికి ఆ గాడిద మీద ఏదో చినిగిపోయినటువంటి ఒక దళసరి వస్త్రం ఏదో దాని మీద వేసుకున్నారేమో. ఒకవేళ నడిపించడం ఎంత కష్టం, నడవడం ఎంత కష్టం, ఆ నిండు చోళాలితో ప్రియులారా వెళ్ళడం ఎంత కష్టం. నిజంగా రాత్రి కూర్చుని ఆ మాటలు ఆలోచన చేస్తుంటే కళ్ళమ్మట నీళ్లు గిరగిరా తిరిగినాయి నాకు. ఎందుకంటే మన ఇంట్లో గర్భవతి అయినటువంటి పిల్లలను చూశాను. తర్వాత ప్రియులారా కొంతమంది సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను నేను చూసినప్పుడు నిజంగా చాలా కష్టమైనటువంటి ప్రయాణం ఇది. చాలా కష్టమైన ప్రయాణం ఇది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, కానీ ఖచ్చితంగా ప్రసవ సమయం అయితే దగ్గరకు వచ్చేసింది. సరే, ఇంత దూరం ప్రయాణం చేశారు. ఎందుకొరకు ప్రయాణం చేశారంటే జనసంఖ్యలో వ్రాయబడ్డం కోసం ప్రయాణం చేశారు. కానీ ఇక్కడ మీరు గమనించాలి, ఈ వాక్యం నెరవేర్పు కొరకు దేవుడు ఏం చేశాడంటే ఒక చట్టాన్ని అప్పటికప్పుడు ప్రియులారా ఆ చక్రవర్తి చేయటం ద్వారా వీరిని అక్కడి నుంచి దేవుడు నడుపుతూ ఉన్నాడు. అంటే దేవునికి ఒకవేళ వాక్య నెరవేర్పు కోసం రాజులను వాడుకుంటాడు, ఒకవేళ చట్టాలను వాడుకుంటాడు, పరిస్థితులను వాడుకుంటాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యం నెరవేర్చడం కోసం ప్రియులారా ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్న పరిస్థితులను దేవుడు వాడుకుంటాడు. తనకు మహిమ తెచ్చుకుంటాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చేతగాని వాడు కాదు. ఎన్ని చేసినా చివరికి వాక్య నెరవేర్పు దగ్గరకే తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కొంతమంది ఏమంటున్నారంటే ఈ కొత్త కాలానికి దేవుడు అయిపోతాడండి. నో, ఇట్ కెనాట్ బి పాసిబుల్. ఎందుకో తెలుసా? గాడ్ ఈజ్ ఆల్మైటీ. అవర్ గాడ్ ఈజ్ ఆల్మైటీ. ఆలోచన చెయ్యండి. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, బలమైనటువంటి దేవుడు. ఆయన ఎదుట నిలబడడానికి ఎవ్వరు సరిపోలేరు. దేవునికి స్తోత్రం. మానవునికి మేధస్సునిచ్చింది ఎవరంటే సర్వశక్తి కలిగిన సర్వజ్ఞాని అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈరోజు మనం ఆలోచన చేస్తే ఈ చక్రవర్తి చట్టం చేశాడు. వీళ్ళంత కష్టం గుండా, ఇంత బాధలో, ఇంత వేదనలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు. ఏమండి? పగలు ప్రయాణం చేస్తారు, రాత్రి ఎక్కడో తలదాచుకోవాలి. మళ్ళీ ప్రయాణం చేస్తారు, మళ్ళీ రాత్రి ఎక్కడో తలదాచుకోవాలి. మళ్ళీ అక్కడనే ఒకవేళ భోజనాన్ని సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలన్నింటిలో కూడా ఎంతో కష్టతరమైన పరిస్థితి. కానీ ప్రయాణం చేశారు. తీరా ప్రయాణం చేసిన తర్వాత ఇది ప్రవచన నెరవేర్పు కొరకైన ప్రయాణం. మొట్టమొదటిది ఏంటంటే దేవుడిచ్చినటువంటి మీకా ద్వారా దేవుడిచ్చిన ప్రవచనం. రెండవది ఏంటంటే ప్రవచనం నెరవేర్పు కొరకైన ప్రయాణం. ఈ ప్రయాణం చేసి బెత్లెహేమును ఊరికి ఎలాగో చేరారు. ప్రసవ దినాలు నిండిపోయినాయట. నిండిపోయినటువంటి సమయంలో ప్రియులారా సత్రములో స్థలము లేదు. ఎందుకంటే ఆయా ప్రాంతాల నుంచి బెత్లెహేము ఊరికి చాలామంది వచ్చేసారు. ఎందుకు అంటే జనసంఖ్యలో వ్రాయబడ్డం కోసం వచ్చినటువంటి వారికి అక్కడ సరి అయినటువంటి సౌకర్యవంతమైనటువంటి సదుపాయాలు ఏమీ లేవు. ఎవరికి వాళ్ళే రావడం, ఆ లెక్క అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడమే. కాబట్టి సత్రములో వారికి స్థలం దొరకలేదు. సత్రములో ఏం దొరకలేదు? స్థలం దొరకలేదు. ఈయన ఒక్కడే అయితే ఒకవేళ ఆమె మామూలుగా ఉంటే ఎలాగైనా మెయింటెనెన్స్ అయిపోవచ్చు. కానీ ఆమె గర్భవతి, నెలలు నిండిపోయింది. ఈ సమయంలో ప్రియులారా ఆమెకు ఖచ్చితంగా ఒక స్థలం కావాలి. స్థలము లేదు. అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది అని రాశాడు నా స్నేహితుడు ఆశీర్వాదం గారు. అయితే నేనంటాను, భూమి అందలి సమస్తము, లోకమును
దాని సంపూర్ణత ఆయనవే. కానీ ఆయన ఈ లోకములో ప్రియులారా నీకోసం నా కోసం సర్వమానవాళి కోసం పాపములను తీసివేయడానికి ప్రత్యక్షమవుతున్నటువంటి సమయంలో ఆ మహారాజుకి, ఆ విశ్వ చక్రవర్తికి, ఆ అనంత జ్ఞానికి, ఆ మహాపరిశుద్ధునికి, ఆ మహోన్నతునికి భూమి మీద ఏం దొరకలేదంటే సత్రములో స్థలము దొరకలేదు. సత్రములో, ఇంట్లో కాదు, సత్రములో స్థలం దొరకలేదు. చివరికి వారి పాలిట ఆశ్రయం ఏదైందంటే పశువుల పాకయ్యింది. పశువుల పాకయ్యింది. పుట్టినటువంటి ఆ బిడ్డను ప్రసవించే దగ్గర మంత్రసానిగా ఎవరున్నారనంటే యోసేపే ఉన్నాడు. నో నర్స్, నో డాక్టర్. ఏండి ఒక్కొక్కటే ఆలోచన చేస్తే ప్రియులారా, పుట్టినటువంటి తర్వాత ఆ బిడ్డను పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఇది ఎవరికీ తెలియదు, ఇది ఎవరికీ తెలియదు. అప్పుడు ఒకవేళ స్టేటస్లు పెట్టుకోవడానికి లేదు, అప్పుడు ఒకవేళ ఫోటోలు తీసుకోవడానికి లేదు, నో కెమెరాస్, నో వీడియోస్, ఏమండి ఇలాంటి అవకాశాలు ఏమీ లేవు. ఎవరికీ తెలియదు. కానీ ప్రియులారా, ఆ దేశములో, ఆ పరిస్థితిలో, అంత దీన స్థితిలో పశువుల తొట్టిలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పిల్లల్ని పడుకోబెట్టారా? ఎనీవేర్ ఎక్కడైనా పడుకోబెట్టడం జరిగిందా అని అంటే నో, ఎక్కడ ఎవరు కూడా. ఏమండి కాస్త ఉన్నా లేకపోయినా ఏదో ఒక రకంగా ఏదో ఒక స్థలంలో అయితే పడుకోబెట్టారు. మాకు మా పెద్దమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవ దినాలు నిండిపోయినప్పుడు హాస్పిటల్లో తీసుకుని వెళ్తే అక్కడ రూమ్ ఇచ్చారు. రూమ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఒక ఉయ్యాలు ఉంది. ఆ ఉయ్యాలలో చూస్తే అమ్మో ఇది గట్టిగా ఉందే, దీన్ని మార్చేయండి అంటే ఏమన్నా మీకోసం దీన్ని మార్చడానికి అవ్వదు, దానికి మీరు తగిన మార్పులు చేసుకుని దాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఇంత చేసి అదేమి ఏదో చిరిగిపోయినట్టు గట్ట లేదు. ఏమండి ఒక కొబ్బరి పీసు లాంటి దాని మీద ఒక రెగ్జిన్ క్లాత్ తోటి దాన్ని తయారు చేశారు, ఒక కుషన్ సీట్ లాగా అనమాట. సరే, మొత్తానికి అలాంటి యొక్క పరిస్థితుల్లో కూడా ఆ బిడ్డను పడుకోబెట్టేటువంటి దానికి మళ్ళీ ఒక మెత్తని దుప్పటేసి, మెత్తని క్లాత్లేసి, మెత్తగా ఉన్నటువంటి క్లాత్తో పుట్టినటువంటి వెంటనే బిడ్డను ఎత్తుకున్నటువంటిది ఒక జిప్ కవర్ లాగా ఉంది. ఆ దాంట్లో పెట్టేస్తే ఇంకా వాడికి ఏమీ తెలియదు అనమాట. వేడి వెచ్చగా ఉంటుంది. ఆ వెచ్చదనాన్ని ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏమీ లేదు. పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి శిశువుగా ఆయన పరుండబెట్టబడ్డాడు. ఎంతగా నీకోసం నా కోసం ప్రభు తగ్గించుకున్నాడు అనేది ఆలోచన చేస్తే హంగులు లేవు, ఇక్కడ ఆర్భాటాలు లేవు. ఇప్పుడు ఈ క్రిస్మస్కి మనం చాలా ఆనందంగా, సంతోషంగా చాలా ఏమంటే పాటలు పాడుతున్నాం, ఆరాధనలు చేస్తున్నాం, చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తున్నాం. కానీ ఆ రోజున ఎవరు లేరు వాళ్ళకి. ఈ పదాన్ని ఆలోచన చేస్తుంటే నాకు ఒక మాట గుర్తుకొస్తూ ఉంది. ఆశ్రయించుటకు స్థలము లేదు, ఆదరించుటకు మనుష్యుడు లేడు. ఆశ్రయించుటకు స్థలమే లేదు, ఆదరించుటకు మనుష్యుడు లేడు. సంపూర్ణ జీవము కలిగిన నాద, సంపూర్ణ జీవము కలిగిన నాద, నీవే నా ఆధారము, భూమిలో నీవే నాకాదరనా, ఆధారము ఈ భూమిలో నీవే నాకాదరనా. నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన ఈ జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. హల్లెలూయా. ఆదరించడానికి మనుషుడు లేడు, ఆశ్రయించడానికి స్థలము లేదు. ఎంత దీనస్థితిలో నీ కొరకు నా కొరకు ప్రభువు జన్మించాడో, ప్రభువు పశువుల తొట్టిలో శిశువుగా పరుండబెట్టబడ్డాడో. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇది లేఖనములో వ్రాయబడినటువంటి ప్రకారంగా బెత్లెహేములో జరిగింది. ఈ జరిగినటువంటి విషయాన్ని దేవుడు మొట్టమొదటిగా ఎవరికి తెలియజేశారు అని అంటే గొర్రెల కాపరులకు తెలియజేశాడు. ఎక్కడో ఊరు అవతల, ఎవరు గుర్తించరు. ఎవరైనా ఒకవేళ వాళ్ళని చూస్తే చాలా చీపుగా, చాలా తక్కువగా, చాలా హీనంగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో చూడండి, గొర్రెలు తోలుకుంటూ ఆ రోడ్ల మీద మనకి ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు వాళ్ళని చాలా రకాలుగా
కేకలేస్తారు కొంతమంది. ఒకసారి అలాగే కేకలేస్తుంటే చిరాకు పడుతుంటే నాకు దేవుని వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఆయనేమో నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. దేవునికి స్తోత్రం. నేనేంటి ఆ గొర్రెల కాపరిని ఇలాగ ఆలోచిస్తున్నాను. నిజంగా ఆ కాపరి కష్టం చూస్తే, ఆ కాపరి యొక్క ప్రయాస చూస్తే, ఆ కాపరి యొక్క శ్రద్ధ చూస్తే మనము ప్రియులారా చాలా ఓర్పు నేర్చుకోవచ్చు, చాలా జ్ఞానం నేర్చుకోవచ్చు. మామూలుగా సూటు బూటు వేసుకోవడం ఒకవేళ గొప్పతనం అనుకుంటే, అంతకంటే మించిన గొప్పతనం ఏంటంటే ప్రియులారా తను తాను తగ్గించుకొని నీ కోసం నా కోసం పరిశుద్ధుడు జన్మించటం, అది కూడా ఏ విధమైనటువంటి ఆర్భాటం లేకుండా జన్మించటం అనేది చాలా ఆశ్చర్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము అంగులు కోరుకుంటాం, ఆర్భాటాన్ని కోరుకుంటాం, గుర్తింపును కోరుకుంటాం. కానీ ఆయన ఏ గుర్తింపును కోరుకోని వాడుగా పుట్టినప్పుడు కూడా ఎవరికీ తెలియకుండా ఆ ప్రసవం జరిగిపోయినట్టుగా కనబడుతూ ఉంది. ఇక్కడ మీరు గమనించండి, పరలోకపు గుర్తింపు తప్ప ఈ లోకపు గుర్తింపు ఆయన కలగలేదు ఆ సమయంలో. నమ్ముతారా మీరు ఈ మాట? ఈ రోజున మనం ఆరాధిస్తున్నటువంటి రక్షకునికి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఈ లోకంలో ఏ గుర్తింపు కలిగింది? మనం మాత్రం గుర్తింపునే కోరుకుంటూ, గుర్తింపు లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఒకవేళ ఇప్పుడు బహుమతులు ఇచ్చేటప్పుడు కానీ, ఒకవేళ పాటలు పాడేటప్పుడు కానీ, ఒకవేళ ఏదైనా మర్చిపోయినట్లయితే, మర్చిపోతే ఇంకేమన్నా ఉందా? గమనించండి. కానీ ఆయన ఏ గుర్తింపును కోరలేదు. ప్రియులారా మనం గమనించాలి, ప్రజానీకము యొక్క పరిస్థితి ఎలాగుంది అని అంటే, ఆయన్ను ఎవరూ కూడా చేర్చుకోలేదు ఆ సమయంలో. ఆయనకు ఎవరు స్థలం ఇవ్వలేదు ఆ స్థలంలో. గమనించాలి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉన్నారట. రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? తమ మందను కాచుకొనుచున్నారు. దేవుడు తన ప్రత్యక్షత ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళు పనులు మానేసి పేకాట్లు ఆడుకునే వాళ్ళకి ఎప్పుడు ఇవ్వలేదు, తాగుడు తాగే వాళ్ళకి ఇవ్వలేదు, అమలక్కల కబుర్లు చెప్పుకునే వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు శ్రద్ధ కలిగి తమ మందను కాచుకొనుచుండగా అని రాయబడుతూ ఉంది ఇక్కడ. ఎవరెల్లో? తమ మందను కాచుకుంటూ ఉన్నారు. నీకు అప్పగించబడిన పని ఏదైతే ఉందో, నీ బతుకు తెరువు కోసం నీ యొక్క కష్టము ప్రియులారా నువ్వు కొనసాగిస్తూ ఉండగానే దేవుడు నీ కష్టములోనే నీకు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం. ఇది గమనించండి. ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇక్కడ. మొదటిది ఏం చెప్పాను? ప్రవచనము. రెండవది ఏంటి? ప్రవచనము కొరకైన ప్రయాణము. మూడవది ఏంటంటే ప్రజానీకం యొక్క పరిస్థితి. ఇప్పుడు నాలుగవది ఏంటంటే ఎక్కడ ఎవరికి దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అని అంటే గొర్రెల కాపరులకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆ దినాల్లో జ్ఞానులు లేరా? ఆ దినాలలో ప్రియులారా జ్ఞానులు కలిగినటువంటి జ్ఞానులు లేరా? గొప్ప గొప్ప రాజులు లేరా? ఉన్నారు. గొప్ప గొప్ప ఘనత వహించినటువంటి రాజులు ఉన్నారు. ఈ యొక్క లూకాసు వార్త 1వ అధ్యాయమును ప్రారంభిస్తూ 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, లూకాసు వార్తలో ఘనత వహించిన థియోఫిలా అని అన్నాడు. ఎవరట? ఘనత వహించిన థియోఫిలా అని అన్నాడు. అంటే ఘనత వహించిన వాళ్ళు ఆయన ఒక్కడే ఉన్నాడా? ఇంకా చాలామంది ఉన్నారు. మీరు చూడొచ్చు లూకాసు వార్త 3వ అధ్యాయంలో తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడట. గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడట. ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడట. అబిలేనే దేశమునకు లొసానియా అధిపతిగా ఉన్నాడట. అన్నయ్యు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలం అది. అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను దగ్గరకు దేవుని వాక్యం వచ్చింది. ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళలే. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుని ప్రత్యక్షత ఎక్కడ మొదలవుతుందంటే పొలములో ప్రియులారా పని చేసుకుంటున్నటువంటి ఆ యొక్క యజమానిని విడిచిపెట్టి ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి సమయంలో మానోహ భార్యకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన మాటలన్నీ వింది. వెంటనే తన భర్త దగ్గరకు వచ్చింది. అయ్యా, నాకు ఒక దైవజనుడు ఒకడు కనిపించాడు, ఆయన ఇదిగో ఇక్కడే కనిపించాడు అని అంటే, ఏడాయన మరి మనం ఆయనకు ఆతిథ్యం ఇద్దాం, ఏడాయన అని అడగగానే ఆయన వెళ్ళిపోయాడు. కనబడకుండా ఆయన మాయమైపోయాడు. వెంటనే మళ్ళీ వాళ్ళిద్దరూ ప్రార్థన చేశారు. అయ్యా, మీరు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మేము చేయటానికి మరొక్కసారి మరలా ఆ యొక్క దైవజనుని మా దగ్గరికి పంపించవా అంటే సడన్గా మళ్ళీ ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఇద్దరికి. ఇప్పుడు ఒకసారి ఏమో ఆమెకే ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు ఇద్దరికి ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరికి మళ్ళీ చెప్పినటువంటి సందేశాన్ని మళ్ళీ చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొలములో పనిచేసేటువంటి వాళ్ళకు ప్రత్యక్షమైనటువంటి వాడు ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో. ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో.
ఈ రోజున ఆలోచన చెయ్యండి. ఈ మాటలు ఇంకా నేను వివరంగా చెప్పడానికి ముందుకెళ్తే, ప్రియులారా, పొలములో ధ్యానించడానికి వెళ్ళినటువంటి ఇస్సాకుతో మాట్లాడినటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పొలములో ఉన్నటువంటి వాళ్ళకి రాత్రనక పగలనక ఆ పొలములోనే ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపరులు ఏం చేస్తారంటే గొర్రెలను తోలుకొని వెళ్ళి గొర్రెలను మేపుతారు. బాగా ఉన్ని పట్టిన తర్వాత తీసుకొచ్చి యజమానులకు అప్పచెప్తారు. ఈ యజమానులు ఏం చేస్తారంటే ఉన్ని అంతా కత్తిరించి ఆ యొక్క సమయంలో ప్రియులారా ఉన్నినంతా సమకూర్చి మనకు కోట్లు, ఇప్పుడు మనం వేసుకునేటువంటి మఫ్లర్స్ కానీ క్యాప్లు కానీ కోట్లు కానీ ఇవన్నీ ఎక్కడ నుంచి తయారవుతున్నాయి చెప్పండి? ఉన్ని, ఊలు స్వెటర్సే కావాలి ఇప్పుడు మనకి వెచ్చదనాన్ని ఇచ్చేది. ఈ రోజున మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అలాంటి వెచ్చదనాన్ని మనకి ఇవ్వడానికి ఆ గొర్రెల కాపరులు ఆయా ప్రాంతాలకు వాటిని తీసుకెళ్ళి మేపి తీసుకుని వచ్చి ఆ యజమానులకు అప్పగిస్తారు. ఆ పనిలో వారు చాలా శ్రద్ధ కలిగి ఉంటారు, చాలా బాధ్యత కలిగి ఉంటారు. గమనించాలి, అలాంటి వారికి ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను అని రాయబడతా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వారికి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ఏమవుతుందటంటే ప్రకాశిస్తూ ఉందట. ప్రకాశించినప్పుడు వాళ్ళు ఏంటిది, ఈ వెలుగేంటి, ఈ ప్రకాశం ఏంటి, ఈ దూత ఏంటి, మన దగ్గరికి రావడం ఏంటి, బాబోయ్ అని భయపడుతున్నారు వాళ్ళు. కానీ భయపడుతున్నటువంటి వారికి ఆయన చెప్తున్న సందేశం ఏంటో తెలుసా? భయపడకండి. ఏం చేయొద్దు మీరు? భయపడకండి. ఎందుకో తెలుసా? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఎవరైనా? ప్రభువైన క్రీస్తు. ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణమందు పుట్టాడు. ఈ రక్షకుడు ప్రజలందరికీ కూడా ప్రియులారా, ఆ రక్షకుని యొక్క జీవితం, రక్షకుని యొక్క శిలువ మరణం, రక్షకుని యొక్క పునరుద్ధానం, రక్షకుని యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించడానికి గురించినటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. ఇక్కడ గమనించండి, ఆ దూత ఈ వర్తమానం ప్రకటించగానే ఒక ఆనవాలు చెప్తుంది. ఆనవాలు ఏంటో తెలుసా? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టి పండుకొని ఉండటం మీరు చూచెదరు అని వారితో చెప్పారు. ఆనవాళ్ళు ఏంటో తెలుసా? పొత్తిగుడ్డలతో ఒక శిశువు పశువుల తొట్టిలో పరుండబెట్టబడడం. ఈ రోజున ఆలోచన చెయ్యండి. దీని గురించి నేను ఆలోచన చేసి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మేంజర్ అని ఉంది. మేంజర్ అంటే అర్థం ఏంటంటే పశువులకు మేత వేసే చోటు. ఏం చేస్తున్నారో తెలుసా? కొన్ని వచనాలు చూపిస్తున్నారు. బైబిల్లో ఉన్నటువంటి వచనాలన్నీ సంపూర్ణంగా కలిపితే ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 2:9 ప్రకారంగా ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది అని రాయబడతా ఉంది. ఎలా నివసిస్తూ ఉంది? శరీరముగా నివసిస్తూ ఉంది. అంటే క్రీస్తు ప్రభు వారు పరిపూర్ణంగా దేవుడు, పరిపూర్ణంగా మానవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఈ సత్యాన్ని ఒప్పుకున్న వాళ్ళే విశ్వాసులు. ఈ సత్యాన్ని ఒప్పుకున్న వాళ్ళే నిజమైన విశ్వాసులు. గమనించాలి ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తారో వారు మాత్రమే దేవుని పిల్లలు అవుతారు. ఈ రోజున చాలామంది చాలా రకాలుగా మేము దేవుని పిల్లలం, మాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టం, ఏమన్నా అందుకే ట్రీ పెట్టుకున్నాం, అందుకనే స్టార్ పెట్టుకున్నాం, అందుకనే లైటింగ్ పెట్టుకున్నాం, ఇవన్నీ పెట్టుకున్నాం, అందుకనే మేము ఇల్లంతా కడిగేసి రంగులేసేసుకుంటున్నామండి. ఏమండి? బైబిల్లో ఇవేమీ లేవు. ఇవన్నీ మన సంతోషం కోసం చేసుకునేవే. చివరిగా ఒక మాట చెప్తున్నాను, క్రీస్తు లేనటువంటి క్రిస్మస్ అది కేవలం ఆచార క్రిస్మస్. క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారికి ఫలానా రోజు కాదు, ఏ రోజుకి ఆ రోజే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే పరలోకపు రాజు కదిలి వచ్చాడో ఆయన వెంబడి పరలోక సైన్యం కదిలి వచ్చింది. ఈ మధ్యకాలంలో రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్, పుతిన్నేనా ఆయన పేరు? రష్యా అధ్యక్షుడు వచ్చారు కదా భారతదేశంలో మోదీ గారితో కలిసి ఆయన కొన్ని చర్చలు చేయటం. మన దేశంలో ఇంచుమించుగా 2 రోజులు ఉన్నారు. వచ్చినప్పుడు ఆయనతో పాటుగా ఆయన కమాండోస్, ఆయన ఆర్మీ కూడా ఆయనతో పాటు కదిలొచ్చారు. ఆయన ఇక్కడ వండిన భోజనం కాదు, అక్కడ నుంచి తెచ్చుకున్న భోజనమే చేస్తాడట. ఆయన అంతా కనిపెట్టుకోవడానికి ఆయన ఉన్నటువంటి బస చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ స్థలానికి చుట్టూ వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈయన పరలోకము నుండి దిగి వచ్చాడు గనక, పరలోకపు రాజు గనక, పరలోకపు సేన ప్రియులారా వారి యొద్దకు వచ్చి నిలిచినటువంటి దూత సందేశాన్ని ప్రకటించగానే ఆ సైన్య సమూహం అంతా కూడా అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ దూతతో కూడా ఉండి ఏం చేస్తున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పి దేవుని స్తోత్రం చేస్తున్నారట. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? మొన్న ఒక స్టేటస్ పెట్టారు పాస్టర్ గారు, మీరు ఎంతమంది చూశారు? అస్సాంలో ఉన్నటువంటి రెజిమెంట్, ఆర్మీ రెజిమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? యేసయ్యను స్తుతిస్తూ ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నారు అండి ఆర్మీ సైనికులు. ఈరోజు ఆలోచన చెయ్యండి, పరలోకపు సేన వచ్చి, పరలోకపు సైన్య సమూహం వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనకు స్తోత్రగానం చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ వచ్చినటువంటి ఆయన పరలోకపు రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఆయనను దేవుడు కాదని, ఈరోజు ఆయనను కుమారుడని తక్కువ చేసి, ఆయన దేవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రియులారా దేవుని వాక్య ప్రత్యక్షత సరిగా లేదని అర్థం చేసుకోండి. యేసు ప్రభు దేవుడే, యేసు ప్రభు మానవుడే. ఇంకా మీకు అర్థం కావడానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదివితే అక్కడ రాయబడతా ఉంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. ఆయన ప్రియులారా శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించెను. ఇప్పుడు ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవతారము అని అంటే అర్థం ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి మానవాళికి రక్షణ కలిగించడానికి, మానవాళికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి, మానవాళి నిత్య నరకాగ్ని గుండము నుంచి తప్పించడానికి ఈ లోకములో మానవుడుగా ఆయన పుట్టాడు చూడండి, మానవుడుగా ఆయన జీవించాడు చూడండి, మానవుడుగా ఆయన మన కొరకు సిలువ మీద మన కొరకు రక్తాన్ని చిందించాడు చూడండి, మరణించి ఆయన తిరిగి లేచాడు, ఆయన దేవుడని నిరూపించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్తాను. వేల్స్ అనేటువంటి దేశంలో మేరీ జోన్స్ అనేటువంటి ఒక అమ్మాయి ఉంది, ఒక చిన్న అమ్మాయి. సుమారుగా ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకుని బతికేవాళ్ళు. వాళ్ళు పెద్ద ధనిక కుటుంబం ఏమీ కాదు. ఈ అమ్మాయి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియులారా మందిరానికి సండే స్కూల్కి వెళ్తూ ఉండేది. ఏ అమ్మాయి? మేరీ జోన్స్. చెప్పండి పిల్లలందరూ, మేరీ జోన్స్. 7వ సంవత్సరం నుంచి 11వ సంవత్సరం వరకు సుమారు 4 సంవత్సరాలు ఈ అమ్మాయి సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ సండే స్కూల్ టీచర్ బైబిల్లో నుంచి చిన్న చిన్న కథల రూపంలో బైబిల్ను ఆ అమ్మాయి వివరిస్తూ ఉండేది. వివరిస్తున్నప్పుడు ఈ అమ్మాయికి ఆశ కలుగుతుండేది. ఏమైనా ఆశ కలిగేదంటే ఆ బైబిల్లో ఇంత చక్కని మాటలు ఉన్నాయా, ఇంత చక్కని కథలు ఉన్నాయా, ఇంత చక్కని చరిత్ర ఉందా అని చెప్పి ఆ అమ్మాయికి ఆశ కలుగుతూ వచ్చింది. 4 సంవత్సరాలు విన్న తర్వాత టీచర్ దగ్గరికి వెళ్ళింది అమ్మాయి. వెళ్ళి ఏమని అడిగిందంటే, అక్క నాకు ఆ బైబిల్ కావాలి అని అడిగింది. ఏ కావాలి? నాకు ఆ బైబిల్ కావాలమ్మా. ఈ బైబిల్ అంటే చాలా ఖరీదైందమ్మా, ఇప్పుడు ఎక్కడ దొరకదమ్మా, చాలా దూరం వెళ్ళాలమ్మా, చాలా ఖర్చు అవుతుందమ్మా అని అంది. అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నలు చెప్పింది, నాకు ఇంత డబ్బులు కావాలి. పిల్లలను ఈ అమ్మాయి చూసుకునేది. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? నేను చూసుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం మీరు డబ్బులు ఇవ్వండి అని అడిగింది. ఏమి ఇవ్వండి? నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడిగింది. డబ్బులు ఇవ్వండి అని అడిగితే ఓకే అయితే అలాగే నన్ను ఒప్పుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. వాళ్ళు ఏదో కాస్త డబ్బులు ఇస్తున్నారు. ఈ డబ్బులన్నీ పోగు చేసుకుంది. చెప్పినటువంటి ఆ మొత్తం అంతా తయారైపోయిన తర్వాత ఆ మూట అంతటిని తీసుకుని ఇప్పుడు అమ్మ నాన్నకు చెప్పింది, ఇప్పుడు నేను ఆ ఊరికి వెళ్తాను అని చెప్పింది. అమ్మో, అదేమన్నా చిన్న దూరమా? ఇంచుమించు 42 కిలోమీటర్ల దూరం. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలంటే తను ఉన్న వేల్స్ దేశంలో ఉన్న చిన్న గ్రామం నుంచి సుమారు 42 కిలోమీటర్లు కూడా నడిచి వెళ్ళాలి. ఎన్ని చెప్పండి? 42 కిలోమీటర్స్ షీ షుడ్ వాక్. అక్కడ వరకు వెళ్ళాలి. వెళ్ళి అక్కడ చార్లెస్ థామస్ అనేటువంటి ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడిని కలుసుకోవాలి. అక్కడ ఆయన దగ్గర బైబిల్ దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవసరమైన డబ్బులన్నీ సమకూర్చుకుంది. అవసరమైనటువంటి దూరం ఇప్పుడు నడవడానికి ఆ అమ్మాయి అమ్మా నాన్నలకు చెప్పింది. ప్రయాణం చేస్తూ ఉంది. ఎన్ని కిలోమీటర్లు? 42 కిలోమీటర్లు. 42 కిలోమీటర్లు కూడా ఇలాగో నడిచి కాళ్ళు బొబ్బలెక్కిపోయి ప్రియులారా నడవలేని స్థితిలో ఆ గ్రామం చేరింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. తలుపు కొడతా ఉంది.
తలుపు కొడుతూ ఉంది. అయ్యా అయ్యా తలుపు తీయండి, తలుపు తీయండి అని. సరే తలుపు తీసాడు ఆయన. అమ్మాయి ఎవరు నువ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసానంటే అమ్మాయి తన యొక్క పరిస్థితి అంతా చెప్పింది. నేను సండే స్కూల్కి వెళ్తే సండే స్కూల్ టీచరు కథలు చెప్తుంటే ఆ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడి మాటలు వింటుంటే ఆ బైబిల్ నాకు కావాలనిపించింది. ఆ బైబిల్ నేను కూడా సొంతం చేసుకోవడానికి ఇదిగో ఈ డబ్బులు కష్టపడి నేను సంపాదించుకున్నాను, ఈ డబ్బులు నేను సమకూర్చుకున్నాను. ఎంత డబ్బులు అయితే అవుతున్నాయో ఆ డబ్బులన్నీ మీరు తీసుకోండి, దయచేసి నాకు బైబిల్ ఇవ్వండి చాలు. ఏ బిడ్డైనా అలా అడుగుతుందా? ఏ బిడ్డైనా అలా అడుగుతుందా ఆ వయసులో? ఏమంటే అది కొనుక్కోవాలని, అది తినాలని, ఇది తినాలని, అక్కడికి వెళ్ళాలని, ఇక్కడికి వెళ్ళాలని, ఏమంటే పుట్టినరోజు అయితే బట్టలు తీసుకోవాలని చాలా చాలా ఆశలు ఉంటాయి. కానీ ఆ అమ్మాయి ఆశ ఏంటంటే నాకు ఆ బైబిల్ కావాలి, బైబిల్ కావాలని కోరుకుంది. బైబిల్ కోసం డబ్బులు ఎంత అవసరమో సమకూర్చుకుంది. ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తూ ఉంది. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? అమ్మా బైబిల్స్ నిన్ననే అయిపోయినాయి అమ్మా అన్నారు. వెంటనే ఆ అమ్మాయి, మరి నేనేం చేయలేనమ్మా, నువ్వు వెళ్ళిపో, మరి ఎలాగా, నా దగ్గర ఇంకా బైబిల్స్ లేవు అని చెప్పాడు. చెప్పగానే అమ్మాయి ఇక అడుగు ముందుకు పడట్లేదు. కొంచెం దూరం వెళ్ళి అక్కడ అలా కూర్చుని ఉండిపోయి అలాగే ఏడుస్తూ ఉండిపోయిందట. అమ్మాయి కాళ్ళు పగిలిపోయినాయి. ఎందుకు పగిలిపోయినాయి? నడిచొచ్చింది, చాలా దూరం నుంచి వచ్చింది. ఎలా ఓపిక తెచ్చుకుందో, ఎలా నడిచిందో, ఏం చేసిందో. ప్రియులారా, ఆ అమ్మాయి యొక్క శ్రమను చూసి, ఆ అమ్మాయి యొక్క కన్నీళ్లు చూసి, ఆ అమ్మాయి యొక్క స్థితిని చూసి పాస్టర్ గారు చలించిపోయి అప్పుడు ఏం చేశారు తెలుసా? అమ్మా ఒకసారి ఆగు అని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఇదిగో తన బైబిల్ తీసుకొచ్చి ఆ అమ్మాయి చేతికి ఇచ్చేసి, అమ్మా నీ శ్రమను చూసి, నీ కన్నీళ్లు చూసి, నీ కష్టం చూసి నేను కాదనలేకపోతున్నాను, ఇదిగో ఈ బైబిల్ తీసుకో అయితే అన్నాడు. అదేంటండి పాస్టర్ గారు ఇందాక అడిగితే బైబిల్ అయిపోయినాయి అన్నారు కదా, మరి ఈ బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని అడిగింది. నా బైబిల్ నీకు ఇచ్చేస్తున్నాను తల్లి, ఈ బైబిల్ పట్టుకెళ్ళి నువ్వు సంతోషంగా చదువుకో అని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమ. ఇలా ఈ మేరీ జోన్స్ ఏం చేసిందంటే ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి, ఈ బైబిల్ గ్రంథాన్ని, తన శ్రమ మర్చిపోయింది, తన కష్టం మర్చిపోయింది, తన కాళ్ళకు పగులైపోయినాయి, రక్తం గారిపోతుందన్న సంగతి మర్చిపోయింది. రోజుకు 4 గంటలు బైబిల్ చదువుతుండేది. దేవుడి స్తోత్రం కలుగుతుంది. అలా కొన్ని సంవత్సరాలు బైబిల్ చదివి 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 చివరికి ఆ అమ్మాయి చనిపోయింది. కొన్ని సంవత్సరాలు చదివింది, పెద్దదయ్యింది, వాక్యం చదువుతానే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి పేరున పిల్లల మ్యూజియంలో ఈ బైబిల్ని పెట్టి ఇదిగో 225 సంవత్సరాల క్రితం, 230 సంవత్సరాల క్రితం చూపించుగా ఈ అమ్మాయి ఈ బైబిల్ని చదివినటువంటి మొట్టమొదటి అమ్మాయి, సండే స్కూల్ అమ్మాయి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎంత మంచి పేరు తెచ్చుకుందో చూడండి, ఎంత మంచి సాక్ష్యమో చూడండి. ఆ అమ్మాయి లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి చదివినటువంటి బైబిల్ ఏమైందో తెలుసా? ఈ రోజుకి కూడా ఒక సజీవమైన సాక్ష్యంగా ఆ మ్యూజియంలో పెట్టబడగా అనేక మంది వెళ్ళి చూసి ప్రియులారా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు మీ బైబిల్ అమ్మా నాన్న కొనిచ్చిందా? అవి ఇవి కొనుక్కోవడం కాదు. ఏం చేయాలో తెలుసా? మీరు మీ డబ్బులు పోగు చేసుకుని మీ సొంతంగా మీరు బైబిల్ కొనుక్కోండి. పిల్లలు ఈసారి కొనుక్కుంటామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సండే స్కూల్ పిల్లలు కొన్ని చేతులు వేసినాయి. చాక్లెట్ కొనుక్కుంటారా? బైబిల్ కొనుక్కుంటారా? చెప్పాలి మీరు. బైబిల్ కొనుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొనుక్కుని దాచుకోవడం కాదు, కొనుక్కొని ఏం చేయాలి? చదువుకోవాలి, చదివించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ బైబిల్ పరమునకు పోయే మార్గాన్ని మనకు చూపించేది, పరమునకు మనం నడిపించేది, మన జీవితాలు బాగు చేసేది, మన కుటుంబాలు కట్టేది, మనకు జ్ఞానాన్ని ఇచ్చేది. ఈ బైబిల్ అంత ప్రశస్తమైనటువంటి గ్రంథము. ఆ గ్రంథాన్ని బట్టి మనం ఎంతో దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇట్టి కృప మన హృదయాల్లో పిల్లల సమృద్ధిగా మనం పొందుకుందాం. దేవుడు ఇట్టి కృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా మూసుకోండి. సమయంలో పరిశుద్ధుడా పరమ తండ్రికి స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఈ సమయం ముందు ఈ సండే స్కూల్ క్రిస్మస్ లో ఈ పిల్లలందరూ కూడా తండ్రి చక్కగా ప్రభువా వారు యాక్షన్స్ చేశారు, పాటలు పాడారు, చక్కగా వాళ్ళు మా తండ్రి నిలబడ్డారు. వారిని ఆశీర్వదించండి ప్రభువా. ఈ పిల్లలను ఈ రీతిగా తర్ఫీదు చేసినటువంటి నాయనా బిడ్డలు మా ప్రభు టీచర్స్ కూడా మీ జ్ఞానంతో నింపండి. త్వరలోనే మా సంఘములో తల్లి తండ్రి కూడా సండే స్కూల్ టీచర్స్ అవ్వాలి ప్రభు. పిల్లలను మా తండ్రి ఇదిగో ప్రోత్సహించి దేవా బైబిల్ కొనుక్కునే విధంగా, దేవుని ప్రేమించే విధంగా, దేవునితో సహవాసం చేసే విధంగా, ప్రభు కొరకు సాక్షులుగా జీవించే విధంగా
పిల్లలను మోటివేట్ చేయగలిగినటువంటి మోటివేటర్స్ ఇక్కడ నుంచి లేపబడుతున్న గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.